హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. సో ఈ వీడియోలో అయితే నేను 3 days వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేశాను. అది వరలక్ష్మి వ్రతంది. వరలక్ష్మి వ్రతం ముందు 2 రోజులది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడైతే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ముందు వీడియోలో అయితే చెప్పాను నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని. సో అక్కడ అక్క ఉంటారు, ఇంకా అత్తమ్మ ఉంటారు. సో ముగ్గురం అయితే చేసుకుంటాము. సో అందుకోసం అయితే నేను ఒక 3 days బిఫోరే వెళ్ళిపోయాం అనమాట. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట 3 o'clockకి. సో కొంచెం లేట్ అయ్యి డిలే అయ్యి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే అరౌండ్ 6 o'clockకి, అంటే 3 hours పట్టింది. యాక్చువల్లీ 2 hours. సో ఇంటికి వచ్చేసి ఇంకా నాకైతే హెడేక్ వచ్చేసింది, ఎందుకంటే నిద్ర సరిగ్గా లేదు కదా మనకి, మిడ్ నైట్ ట్రావెల్ అయిపోయేసరికి అలా ఉనింది. సో ఇంటికి వచ్చి కాఫీ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ చెట్లన్నీ చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే పూలు చాలా బాగున్నాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు చూడాలి, మొగ్గలు అస్సలు పూలు మొగ్గలు ఏవి కూడా ఉండవు, అన్నీ అందరూ కోసుకుంటారు, ప్లస్ అందరికీ సమానంగా పంచుకుంటారు అనమాట ఇక్కడైతే. ఇంకా మన చెట్లు పపాయకాయ అయితే కాస్తాయని చెప్పి చూపించాను కదా, సో అదే అనమాట ఈ పండు. ఇది చాలా టేస్ట్ ఉందంట, నన్ను టేస్ట్ చేయమని చెప్పారు అత్తమ్మ. సరే అని నేనైతే ఒక పీస్ తీసుకొని టేస్ట్ చూశాను. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే నేను పపాయ అంత ఇష్టం ఉండదు, సో అందుకని అనమాట నేను ఎక్కువ తిన్ను. సో కొంచెం అయితే టేస్ట్ చూశాను, బాగుంది, తియ్యగా ఉన్నింది అనమాట. ఇంకా ఇక్కడైతే కొబ్బరి బొండాలు అయితే చూపిస్తున్నాను కదా, ఇవైతే వీటికి మొలకల్లాగా వచ్చాయండి. ఇవైతే నాటితే కొబ్బరి చెట్లు వస్తాయంట. సో అందుకని ఎత్తిపెట్టింది పక్కన. ఇంకా ఇంకొక పప్పాయ అయితే పండడానికి పక్కన పెట్టారు. అయితే నాకు గోరింటాకు అయితే తెచ్చిచ్చారు అత్తమ్మ. సో దాన్ని నేను వలిచేసి అత్తమ్మకి ఇస్తే దాన్ని పేస్ట్ చేసి ఇస్తాను అని చెప్పింది. సో నేనైతే గోరింటాకు ఇక్కడ వలిచేస్తున్నాను. సో పెట్టేసుకున్నాం అనమాట. పెట్టేసుకుని నాకైతే భలే నచ్చింది, ఎర్రగా పండింది గోరింటాకు. ఇందులో జస్ట్ నిమ్మకాయ అయితే మిక్స్ చేసాము అంతే, కానీ భలే పండింది ఎర్రగా. ఇంకా పాప ఉంది, సో అక్క వాళ్ళ పాప అనమాట. ఆ పాప నేను ఇలా చూపిస్తుంటే వీడియోకి తను కూడా చూపిస్తాను అంటే సరే అని చెప్పి చూపించాను. ఇంకా ఇదైతే రూపు. ఈ రూపు ఏంటంటే లాస్ట్ ఇయర్ది అనమాట. లాస్ట్ ఇయర్ది మేము కొన్నాము కొత్తదే. సో అప్పుడు మేము వాడకుండా దాన్ని పాలల్లో కడిగేసి మళ్ళీ ఇప్పుడైతే యూస్ చేసాము. ఇంకా అలాగే యూస్ చేద్దాము అనుకుంటున్నాం అనమాట. సో ఎవ్రీ టైం దాన్ని పాలల్లో కడిగేసి మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు అత్తమ్మ. సో ఇప్పుడు మేము అదే చేసామన్నమాట. అయితే ఇంకా ఇంట్లో అయితే పనులన్నీ అయిపోతున్నాయి. ముందు రోజు ఇది ఈవినింగ్ అనమాట. సో ముందు రోజు ఈవినింగ్ వర్షం పడేలాగా ఉండింది. వర్షం పడేలాగా కాదు, వర్షం పడిపోయింది కూడా. చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి. మబ్బంతా నల్లగా వేసుకొని వచ్చేసింది అనమాట. పెద్ద వర్షం అయితే పడిపోయింది. యాక్చువల్లీ ముగ్గులన్నీ పెట్టుంటారు కదా, కింద కూడా పెట్టారు. మళ్ళీ ఇంకా మేడ పైన అన్ని దగ్గరలో కడిగేసి పెట్టేశారు. కాకపోతే వర్షం వచ్చి మొత్తం బురద చేసేసింది. ఇప్పుడు మళ్ళీ డబల్ పనులు అయ్యాయి అన్నమాట అన్నీ కూడా. సో ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు సాయంత్రం అనమాట ఇది ఇలా జరిగింది. అయితే పాప ఉందని చెప్పాను కదా, వీడియోలో చూపించాను కదా, పాప అయితే నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది. దానికి నేను పెడతానే అన్నా కూడా అది లేదు పిన్ని నేనే పెట్టుకుంటాను అని చెప్పి అనింది. సరే అని చెప్పి అది పెట్టుకుంటా ఉంటే నేను దగ్గరుండి చూస్తున్నాను అనమాట. ఇంకా పక్కన అటు ఇటు పోతుంది కదా చిన్న పిల్లలు అలా పెట్టుకుంటుంటే, సో ఇంకా దగ్గరే ఉన్నాను. సో అది అంత ఇంట్రెస్టింగ్గా పెట్టుకుంటానంటే ఎందుకులే కాదండం అని చెప్పి. అయితే ఇంకా గిఫ్ట్ మనం వాయనం ఇస్తాము కదా, తాంబూలం. సో దానికైతే ఇవి మేము చాలా రీజనబుల్ రేట్స్తో వచ్చాయి. యాక్చువల్లీ ఇదంతా కూడా మా సిస్టరే ప్లాన్ అనమాట. తనకి ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్, డెకర్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కానీ. సో తన ఇంట్రెస్ట్ మీద ఇవి అయితే తెచ్చుకుంది. ఇవి ఒక 12 తెచ్చిందనమాట. అంటే ఒక బండిల్లో 12 ఉంటాయి. సో చాలా రీజనబుల్ రేట్స్లోనే తనకి దొరికింది. సో ఇప్పుడైతే మేము వాయనంకి దాన్ని ఇస్తామన్నమాట, తాంబూలం పెట్టి. ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవైతే పాలవెల్లి కట్టేస్తున్నాను. సో ఆ రోజు రాత్రి అయిపోయింది. యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయ్యిందనమాట నైట్. ఇప్పుడైతే పాలు వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ కట్టేస్తున్నాను నేనైతే. అందరూ డివైడ్ చేసుకున్నారండి పనులన్నీ కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నాం. అన్నీ చేతులు కలిపితేనే కదా ఒక ఫంక్షన్ కంప్లీట్ అయ్యేది. సేమ్ అలాగే అనమాట ఇది కూడా. నేను పాలు వెళ్ళి ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కడుతుంటే
లోపల హాల్లో అక్క ఇంకా కింద ఒక వదిన ఉంటారనమాట, నాకు వదిన అవుతారు. సో వాళ్ళిద్దరు కలిసి అమ్మవారిని అయితే భలే డెకరేట్ చేశారు, భలే తయారు చేశారనమాట. ఇంకా ఆ వదిన అయితే శారీ డ్రాపింగ్ అయితే చేశారు అమ్మవారికి, చాలా బాగున్నారు. మీరు కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా నేనైతే ఈ పాలవెల్లికి ఫ్రూట్స్ అన్నీ కట్టేసి నేను కూడా జాయిన్ అయిపోయాను. సో ఇంకా ముగ్గురం కలిసి అమ్మవారిని అయితే రెడీ చేశాము. ఇంకా అత్తమ్మ అయితే పిండి వంటలకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకుంటారు. సో ఇంకా నానమ్మ కూడా ఉన్నారు. నానమ్మ వచ్చి మాకు మామిడాకులు అవన్నీ కూడా కట్టిస్తుంది అనమాట. ఇదిగోండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారో చూడండి. ఇది మేము అప్పుడు డెకరేట్ చేసి ఇలా నగలన్నీ వేసి పెట్టామన్నమాట. జ్యువెలరీ అంతా చాలా ట్రై చేసాము, చాలా జ్యువెలరీలు పెట్టి చూసాము అమ్మవారికి, ఏది సెట్ అవ్వలేదు. లాస్ట్కి ఇలా సెట్ అయింది. సో మేము ఫస్ట్ అంతా హెవీగా వేసేసాము, అప్పుడు అంత అనిపించలేదు. సో కొంచెం లైట్గా వేసేసరికి అమ్మవారు చాలా బాగా అందంగా ఉన్నారు. ఇంకా నైట్ అయితే 1 అయిపోయింది అప్పటికే. ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే పూజ. సో అందుకని ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకొని అవసరమైన వస్తువులు అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 అనుకుంటా. ఆ టైంలో అయితే ముందు రోజు వర్షం పడునింది కదా, ఇంకా ఆ టైంలో ముగ్గులు పెట్టారు. ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసరికి అత్తమ్మ అయితే పిండి వంటలు ప్రిపేర్ చేసింది, ఇంకా ఇక్కడంతా కూడా అరేంజ్ చేసింది. ఇంకా మేము వచ్చేసి పూలు ఇవన్నీ, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఒక ట్రేస్లో పెట్టేసుకున్నాము. ఇంకా పసుపు గణపతిని ఇవన్నీ కూడా ముందుగానే తయారు చేసి పెట్టేసింది. సో ఇంకా పంతులు గారు వస్తారు మాకు, ఎవ్రీ ఇయర్ మాకు పంతులు గారు వస్తారు. సో ఈసారి కూడా ఆయన 6 o'clock వస్తామని ముందుగా చెప్పారు కాబట్టి, సో పంతులు గారు వచ్చే లోపలే ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్నాము. అయితే ఇంకా ఇది పూజ తర్వాత అది చూపిస్తున్నాను. ఇలా లైట్స్ అయితే వేసామన్నమాట, కొంచెం బాగా కనిపిస్తుంది లుక్ వైజ్ అని చెప్పి. సో మాకైతే 7 o'clock లోపలే ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది కలశం ఆనవాయి ఉంది, సో కలశం పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దేవుడి రూమ్లో అందరం సరిపోమని మేము హాల్లో అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా హాల్లో హైలైట్ కృష్ణుడి ఫోటో అనమాట, వాల్ డెక్కర్ చాలా బాగుంటుంది ఇదైతే. సో ఇది వచ్చి లైట్స్కి వేయకముందు, సో అదనమాట. పూజ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ వాయనం అయితే ఇచ్చేసాక ఇంకా అత్తమ్మ చెప్పారు మీరు కాఫీ ఏదైనా తాగొచ్చు అని చెప్పి, సో అందుకని కాఫీ అయితే ఇక్కడ తాగాము. తర్వాత మిగిలిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాక ఇంకా టిఫిన్లు అయితే చేసామన్నమాట. ఇంకా టిఫిన్లు ఏంటంటే ప్రసాదాలే టిఫిన్గా తినేసాము. ఇంకా వాయనానికి మనని కూడా పక్కన వాళ్ళు పిలుస్తారు కదా, సో ఇది అలా వెళ్ళిందనమాట. ఇది ఒకరి హౌస్ మన ఇంటి పక్కనే, సో వాళ్ళ ఇంటి ముందర ముగ్గు అనమాట ఇది మన ఇంటి దగ్గరే. సో ఇది ఇంకొకరి ఇల్లు, ఇక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి చేసుకున్నారు. సో అందుకే ప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో ముగ్గురు కలిపి చేసుకున్నారనమాట. సో వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ కూడా ఇవ్వండి. సో నాకు బేసిక్గా పులిహార అంటే చాలా ఇష్టం, అందులోనూ మా అత్తమ్మ చేసే చింతపండు పులిహార అయితే ఇంకా ఇష్టం అనమాట. సో నాకు రోజంతా పెట్టినా కూడా నేను తినేస్తాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా సో ఇలా పులిహారే తిన్నాను, అంటే నార్మల్ వైట్ రైస్ కూడా తిన్నాను, దొండకాయ ఫ్రై రసము ఉందన్నమాట. ఈవినింగ్ కూడా తాంబూలం అయితే ఇస్తారు కదా, సో నేను కూడా ఇచ్చాను. అది ఇంట్లోనే ఇచ్చానులేండి, అంటే పాప ఉంది కదా చిన్న పాప, సో పాపకైతే ఇచ్చాను. ఇంకా నేను ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేశారు, ఇంట్లో అత్తమ్మ చేసింది. సో అదన్నమాట వ్లాగ్ అయితే. హోప్ సో ఈ వరలక్ష్మి వ్రతం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు కదా, ఇంకా వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో ప్రతి ఒక్కరము అందరం తల ఒక చేసి మా పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలండి.